తెలుగువారికి క్రికెట్ అంటే ఒక ప్రత్యేకమైన అనుబంధం. ముఖ్యంగా ఐపీఎల్ సందడి మొదలైందంటే చాలు దేశమంతా ఒక పండుగ వాతావరణం నెలకొంటుంది. ఈసారి ఐపీఎల్ 2025 సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు అద్భుతమైన ప్రదర్శనతో దూసుకుపోతోంది. మొన్న జరిగిన మ్యాచ్లో చెన్నై జట్టుపై అనూహ్య విజయం సాధించడంతో ఏకంగా పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. ఇక ఈ జట్టులో కీలక ఆటగాడు రన్ మెషిన్ విరాట్ కోహ్లీ తన బ్యాట్తో విమర్శకుల నోళ్లు మూయిస్తూ ఆరెంజ్ క్యాప్ను సొంతం చేసుకున్నాడు. అంతేకాదు, కేవలం ఆరెంజ్ క్యాప్ మాత్రమే కాదు, సంపాదన విషయంలో కూడా కోహ్లీ తిరుగులేని ఆటగాడిగా నిలిచాడు. వాస్తవానికి ఆర్సీబీలోని ఇతర ఆటగాళ్లెవరూ విరాట్ కోహ్లీ దరిదాపుల్లో కూడా లేరంటే అతిశయోక్తి కాదు. ఈ నేపథ్యంలో ఐపీఎల్ 2025లో రాణిస్తున్న ఆర్సీబీలోని కొందరు ముఖ్య ఆటగాళ్ల యొక్క ఆస్తుల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. విరాట్ కోహ్లీ కేవలం ఆర్సీబీలోనే కాదు, ప్రపంచంలోనే అత్యంత సంపన్నులైన క్రికెటర్ల జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాడు. పలు మీడియా కథనాల ప్రకారం ఐపీఎల్ 2025 ప్రారంభానికి ముందు విరాట్ ఆస్తుల విలువ సుమారు 1050 కోట్లుగా ఉంది. సచిన్ టెండూల్కర్ తర్వాత అంతటి సంపద కలిగిన భారతీయ క్రికెటర్ కోహ్లీ మాత్రమే. ఆస్ట్రేలియాకు చెందిన జాష్ హేజిల్వుడ్ ప్రస్తుతం ఆర్సీబీ జట్టులో కీలక బౌలర్గా కొనసాగుతున్నాడు. సంపాదన విషయంలో ఆర్సీబీ ఆటగాళ్లలో ఇతనిది రెండో స్థానం. ఆర్సీబీ యాజమాన్యం ఇతడిని 12.5 కోట్లకు కొనుగోలు చేసింది. ఇక మొత్తం మీద చూసుకుంటే హేజిల్వుడ్ ఆస్తుల విలువ దాదాపు 80 కోట్లు ఉంటుంది. తర్వాత స్థానంలో ఉన్నాడు ఆల్రౌండర్ క్రునాల్ పాండ్యా. 34 ఏళ్ల ఈ ఆటగాడిని ఆర్సీబీ 5.75 లక్షలకు సొంతం చేసుకుంది. అతడి ప్రస్తుత ఆస్తుల విలువ సుమారు 70 కోట్లుగా అంచనా వేస్తున్నారు. ఇంగ్లాండ్కు చెందిన హిట్టింగ్ బ్యాట్స్మెన్ లియామ్ లివింగ్స్టన్ను ఐపీఎల్ 2025 సీజన్ కోసం ఆర్సీబీ 8.75 లక్షలు వెచ్చించి కొనుగోలు చేసింది. లివింగ్స్టన్ మొత్తం ఆస్తుల విలువ సుమారు 51 కోట్లుగా ఉంది. ఇక ఆస్ట్రేలియాకు చెందిన మరో ఆటగాడు టిమ్ డేవిడ్. 29 ఏళ్ల ఈ క్రికెటర్ను ఆర్సీబీ 3 కోట్లకు దక్కించుకుంది. టిమ్ డేవిడ్ ఆస్తుల విలువ దాదాపు 43 కోట్లు. వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ ఫిలిప్ సాల్ట్ను ఆర్సీబీ ఏకంగా 11.5 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. అతడి ప్రస్తుత ఆస్తుల విలువ సుమారు 25 కోట్లుగా ఉంది. చివరగా, ఈ ఐపీఎల్ సీజన్లో ఆర్సీబీ కెప్టెన్గా పదోన్నతి పొందిన యువ బ్యాటర్ రజత్ పటీదార్. అతడిని ఆర్సీబీ 11 కోట్లకు కొనుగోలు చేసింది. రజత్ పటీదార్ ఆస్తుల విలువ సుమారు 20 కోట్లుగా అంచనా వేస్తున్నారు. ఇలా ఐపీఎల్ కేవలం క్రికెట్ అభిమానులనే కాకుండా ఆటగాళ్ల యొక్క ఆర్థిక స్థితిగతులను కూడా మారుస్తూ ఒక ప్రత్యేకమైన వేదికగా నిలుస్తోంది. రాబోయే రోజుల్లో ఈ ఆటగాళ్లు ఎలా రాణిస్తారో, వారి సంపద ఏ మేరకు పెరుగుతుందో చూడాలి.